మన పెద్దలు మాకు నేర్పించిన కొన్ని మాటల్లో చాలా విషయాలు మేము అక్కడ తెలుసుకోవడానికి దేవుడు కృప చూపించాడు. వాటిలో కొన్ని విషయాలు ఆ, మనం ఈరోజు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా ఏంటంటే అక్కడ ఒక బలమైన సంఘంగా మనం ఉండాలి. ప్రతి సంఘం ఒక బలమైన సంఘంగా ఉండాలని. ఆ, రెండు, సంఘము త్యాగపూరితంగా ఉండాలి. త్యాగపూరితమైన సంఘం ఉండాలి. ఆ, మూడు, పంపించే సంఘంగా ఉండాలి. ఈ మూడు విషయాలు నేర్చుకోవడానికి దేవుడు కృప చూపించాడు. ఈ మూడు విషయాలు మనం కలిగి ఉండాలంటే మొదటిగా మనం బలమైన కుటుంబంగా ఉండాలి. హల్లెలూయా. సంఘంలో ఒక మంచి కుటుంబంగా, ఆత్మీయంగా బలమైన కుటుంబంగా మనం ఉండాలి. సో ఆ విషయాలు మాట్లాడాలని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించాడు. సో దానికి నేను ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడుతూ మీ మధ్యకి వచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం. నేను చాలా కాలం అయింది ఆ పాట పాడి. రవి ఈరోజు ఆ పాటని జ్ఞాపకం చేశాడు. నాకు ఆ వచనం చాలా ఇష్టమైనది. నా కాపరి, నా మంచి కాపరి, నా హృదయ పాలకుడ, ఆహారమై వచ్చితివా, ఆత్మతో కలిసిపోతివా. అదొకటి. నీ భుజము పైన సౌల్యదనం. అది ఆ పాట నేను పాడుతూ ఆనందిస్తున్నప్పుడు నాకు ఎలా ఉంటుందంటే, నిజంగా దేవుడు మనకు ఆహారంగా రావటం ఏంటి, రెండు, దేవుని భుజం మీద మనం సోలిపోయేంత ధన్యత ఆయన ఇవ్వటం ఏంటి. హల్లెలూయా. ఎంత బాగుంటుంది కదా. నువ్వు కష్టంగా కొద్దిగా ఏ చీకులో ఇసుకలో ఉన్నప్పుడు ఎవరైనా నిన్ను తీసుకుని తన రొమ్మున అలా హత్తుకున్నప్పుడు తండ్రి ప్రేమను చూపించినప్పుడు నీకు ఎలా ఉంటుంది? అంతకంటే ఎక్కువ ప్రేమ దేవుడు మన పట్ల చూపించే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. మంచిది. మనం కీర్తనలు రెండు, దావీదు కీర్తన రెండు, ముఖ్యంగా సొలొమోను రాసిన కీర్తన, యాత్రా కీర్తన అంటారు, 127, 128 మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఒక 2 వచనాలు, 127 2 వచనాలు ఎవరైనా చదివి సహాయం చేయండి. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువాడి ప్రయాస వ్యర్థమే. కాపాడని ఎడల మేలుకొని ఉండుట వ్యర్థమే. అది ఆపేసి 128వ కీర్తన 1-2 వచనాలు చదవండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు. నేను ఈ మాటలు ఆ 2 కీర్తనలు చదువుతున్నప్పుడు నాకు అనిపించింది, మేబీ ఇప్పుడు అందరు ఇంటర్మీడియట్ 10th క్లాస్ వాళ్ళు ఎగ్జామ్స్కి వెళ్తున్నారు. వాళ్ళకి ఎగ్జామ్కి వెళ్ళగానే వచ్చేది ఆన్సర్ షీటేనా? క్వశ్చన్ షీట్ వచ్చింది కదా, క్వశ్చన్ పేపర్ వచ్చింది. మీరేం చేయాలి? దానికి జవాబులు రాయాలి, ఆన్సర్ రాయాలి. ఎందుకో నేను ఈ 2 కీర్తనలు చదువుతూ ఉంటే 127వ దావీదు కీర్తనకి 128వ దావీదు కీర్తన జవాబేమో అనిపిస్తూ ఉంటుంది. హల్లెలూయా. 127వ దావీదు కీర్తనకి 128వ దావీదు కీర్తన జవాబేమో అని నా ఆలాపన, నా యొక్క ఆలోచన. ఎందుకంటే దేవుడు మన కుటుంబాన్ని కట్టాలి, దేవుడు సంఘాన్ని కట్టాలి. నీవు నేను ఎంత ప్రయాసపడినా అది ప్రయోజనం లేదు. ఎట్లా అంటే ప్రయాసపడతామంటే సొంతంగా దేవుని సహాయం లేకుండా, దేవుని కాపుదల లేకుండా, దేవుని ఇష్టం లేకుండా, దేవుని అంగీకారం లేకుండా నువ్వు నేను ఎంత చేసినా ప్రయోజనం లేదు. అదే దేవునికి చెప్పి దేవుని అంగీకారంతో మనం చేస్తే నిశ్చయముగా నా చేతుల కష్టార్జితం నేనే అనుభవిస్తాను. నేను ధన్యుడను, నేను దీవించబడిన వాడును. సో ఆ రీతిగా మనం దీవించబడిన వారిగా ఉంటే ఖచ్చితంగా భూమి మీద బలమైన సంఘాన్ని మనం స్థాపించగలం. దానిలో నీ కుటుంబం ఉంటుంది. ఆమేన్. దానిలో నా కుటుంబం ఉంటుంది.
ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మేము అక్కడ నేర్చుకున్నది, దేవుడు ఒక కుటుంబాన్ని కట్టడానికి ఎంత ఆసక్తి చూపించాడో ఆ విషయాన్ని మనం చాలా ప్రాముఖ్యంగా అక్కడ అర్థం చేసుకోగలిగాం. దేవుడు ముందుగా ఆయన ఉద్దేశించిన పని కంటే ఒక కుటుంబానికి చాలా ప్రాధాన్యత ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. దేవుని పని కంటే ఆయన ముందు కుటుంబం కట్టబడాలి, ఆ కుటుంబము నా పని జరిగించాలి. అది దేవుని ఉద్దేశం. మొదటిగా భార్యాభర్తల వివాహ బంధం బలంగా కట్టబడాలి. ఆ వివాహ బంధం ఆశీర్వాదకరంగా ఉన్నప్పుడు వారి ద్వారా నా రాజ్యం కట్టబడాలి భూమి మీద. ఆమేన్. చూడండి ఒకసారి బైబిల్లో ఉన్నవారు ఆదికాండం మొట్టమొదటి పేపర్ మొదటి అధ్యాయం 27, 28 వచనాలు నిదానంగా చదువుదాం. అందరం కలిసి. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వానిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకునడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. హల్లెలూయా. సృష్టి ఏమో దేవునిది, పాలనేమో మనది. ఎంత భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు చూడండి. సృష్టి ఎవరిది? దేవునిది. పాలన ఎవరిది? నీది, నాది. ఆయన ఒక పెద్ద ఫ్యాక్టరీ కట్టేశాడు. కొన్ని వేల మంది వర్కర్స్ ఉన్నారు. చాలా ఆధునికమైన సామాగ్రి, మిషనరీ ఉంది. దాంతో నీకు ఎటువంటి సంబంధం లేదు. కానీ ఆ వానర్ వచ్చి, నువ్వే దీనికి నాయకుడివి, దీన్ని ఏలు అని అంటున్నాడు. ఎలా ఉంటుంది నీకు? దీన్ని చక్కగా నడిపించు, అనేక మందికి ఆశీర్వాదకరంగా చెయ్యి అని నాకు అప్పు చెప్పేశాడు. అసలు నాకు ఎలా ఉంటుంది అది? నా ఊహకు అందిద్దా? ఇంకనక నాది కాదు అసలు అది. దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను ఎక్కడో ఒక వ్యక్తిని, ఒక మూలలో ఉండవలసిన వ్యక్తిని, కానీ దేవుడు నన్ను తీసుకొచ్చి అక్కడ పెట్టేసి, ఇది నీదే, దీన్ని జాగ్రత్తగా ఏలాల్సిన వీడి నువ్వే, జాగ్రత్తగా చూడాల్సిన వ్యక్తి నువ్వే. అది ఫలింపులోకి రావాలి, అది విస్తరించాలి, దాని ద్వారా భూమి నిండాలి. ఆమేన్. కానీ దానికి ముందు దేవుడు భార్యాభర్తలను కట్టాడు. దానికి ముందు వివాహ బంధాన్ని కట్టాడు. వివాహ బంధాన్ని కట్టి బైబిల్లో మనం అక్కడ దాకా ఆ 26 వచనాలు మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత నిదానంగా చదవండి. ఆయన సృష్టిని చేస్తూ అంటున్నాడు, ఇది మంచిది అన్నాడు, ఇది మంచిది అన్నాడు, ఇది మంచిది అన్నాడు. కానీ మానవుల్ని చేసి వివాహం చేసిన తర్వాత వారిని ఆశీర్వదించాను అంటున్నాడు. హల్లెలూయా. ఏమంటున్నాడు చూడండి అక్కడ. మళ్ళా చదవండి ఒకసారి, మళ్ళా చదవండి. 28వ వచనం మొట్టమొదటి, దేవుడు వారిని ఆశీర్వదించెను. ఆశీర్వదించెను. ఒకసారి చెప్పండి, నాకు నేనుగా చెప్పుకుంటున్నాను, నేను నిజంగా ఆశీర్వదించబడిన వాడను. చెప్పండి మీరందరూ, నేను ఆశీర్వదించబడిన వాడను. చెప్పండి అందరూ, నేను ఆశీర్వదించబడిన వాడను. ఒక్కసారి పక్క వాళ్ళది చెప్పండి, నీవు దేవుని ద్వారా ఆశీర్వదించబడిన వాడు. ఎంత సంతోషం అండి ఇది, ఎంత ఆనందం. చాలామంది అంటున్నారు, నేను దేవుని ద్వారా దీవించబడ్డానా? నిజం. దేవుడు మనల్ని కట్టిన తర్వాత ఆయన మనల్ని ఆశీర్వదించాడు. ముందుగా గొప్ప దీవెన మనకిచ్చాడు. మరి ఆశీర్వాదం మన సొంతమైనప్పుడు మనం ఎలా ఉండాలి? దీవెన, దేవుడిచ్చే దీవెన మన సొంతమైనప్పుడు మనం ఎలా ఉండాలి? ఖచ్చితంగా ఆయన పనిచేసేవారిగా మారాలి. హల్లెలూయా. ఖచ్చితంగా ఆయన చిత్తాన్ని ఎరిగి ఆ రాజ్యాన్ని విస్తరింపజేసే పనిలో మనం ఉండాలి. కానీ ఇక్కడ దేవుడు వారిని ఎలా ఆశీర్వదించాడు, ఎలా చేశాడు? మొదటిగా అంటే ఆయన స్వరూపం, ఆయన పోలిక, ఆయన తన రూపం. అంటే ఆయనలాగే
నా వలే ఉండాలి, నా వలనే జీవించాలి, నా వలనే దీవెన మహిమకరంగా వీళ్ళు ఉండాలి. ఏమాత్రం ఆయనలో మనల్ని తక్కువగా చేయలేదు. చాలా ఉన్నతంగా నిన్ను నన్ను సృజించాడు ఆయన. విడివిడిగా స్త్రీగాను పురుషునిగాను చేసి వారిని ఒక చక్కటి కుటుంబంగా కట్టాడు. వారిని కుటుంబంగా కట్టిన తర్వాత ఏంటి వాళ్ళలో ఉంచింది ఏంటంటే, మీరు ఇద్దరు కాదు, మీరు ఒక్కరు అన్నాడు. ఆమేన్. ఇస్తరి 1+1 ఎంత? నీ లెక్కల ప్రకారం 2, 1 + 1 2. కానీ భార్యాభర్తలు దేవుడిచ్చిన లెక్క ప్రకారం 1+1 1. హల్లెలూయా. భార్యాభర్తలకి ఈ విషయం అర్థం అవ్వాలి. 1+1 ఎంత? 1. మరి దీనికి ఎలాగ మనం తీసుకోవచ్చు అంటే, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఇక్కడ 1+1+1 1. హల్లెలూయా. ముగ్గురు ఒకటే. ఇక్కడ ఆయన కట్టిన మొట్టమొదటి కుటుంబం కూడా ఇద్దరైనా వారు ఒకటే. ఎప్పుడైతే భార్యాభర్తలు ఏక అభిప్రాయం, మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా ఏకమవుతారో వారు దీవెనకు అర్హులైన వారు. హల్లెలూయా. అంటే ఇచ్చేసాడండి దీవెన మనకి. అక్కడ నేను ఆశీర్వదిస్తాను అనలేదు, ఆశీర్వదించెను అన్నాడు. దేవుని ఇచ్చేసాడు మనకి, కానీ దాన్ని తీసుకోవాల్సింది ఎవరు? నేనే. నాగరాజు సరిత వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను. నాగరాజు అని పిలుస్తున్నాను, ఇంట్లో ఉన్నాడు. నేను నాగరాజు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? నాగరాజు వచ్చి తలుపు తీయాలి. తలుపు కూడా తీయకపోతే నేను ఎలాగెళ్తాను? తలుపు తీయాల్సింది ఎవరు? చెప్పాలి. ఇంటికి వెళ్ళేవాళ్ళు. ఎవరినైతే నేను పిలుస్తున్నానో వాళ్ళని. ఈరోజు దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. నేను మిమ్మల్ని ఆశీర్వదించాను, మీరు స్వీకరించాలి. హల్లెలూయా. స్వీకరించే పని ఎవరిది? చెప్పాలి, నాది. నేను స్వీకరించాలి. నేను ఆశీర్వదించబడిన వాడును. దేవుడు నన్ను ఆశీర్వదించాడు, నా కుటుంబాన్ని దీవించాడు. దాన్ని నేను స్వీకరించాలి. అది స్వీకరించాలంటే మొదటిగా భార్యాభర్తలు ఇద్దరు కాదు, ఒక్కరు అనే సత్యాన్ని గ్రహించాలి. ఆమేన్. చూడండి, దీంట్లో మరి ఆ వాక్యాన్ని మనం ఒకసారి చూద్దాం. ఒక్కరు అనేది దేవుడే మనకు తెలియజేస్తున్న మాట. ఆదికాండం 2వ అధ్యాయం 24 వచనం. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై యుందురు. వారు ఒకటవ్వాలంటే ఏం చేయాలంట? ముందుగా తల్లిని తండ్రిని. చాలా తెలివిగా, జ్ఞానవంతులుగా చాలామంది భూమి మీద మాట్లాడుతూ ఉంటారు. బైబుల్ తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, కొద్దిగా అటు ఇటుగా తెలిసిన వారు ఏమంటారండి, ఇక్కడ చెప్పింది పురుషుడికండి, ఇక్కడ చెప్పింది పురుషుడికి. పురుషుడంట వాళ్ళ అమ్మ నాన్న వదిలిపెట్టాలంట, స్త్రీ కాదంట. బైబుల్ ఎక్కడైనా సహోదరుడు లేక పురుషుడు అంటే వెనకాల స్త్రీ కూడా ఉంది, జ్ఞాపకం చేసుకుంటారు. హల్లెలూయా. ఇద్దరికీ చెబుతున్నాడు. ఇద్దరు మీ తల్లిదండ్రులను విడిచిపెట్టాలంటే వాళ్ళని తీసుకెళ్ళి ఆశ్రయంలో పడేయమని కాదు, ఓల్డ్ ఏజ్ హోమ్లో వదిలిపెట్టమని కాదు. వాళ్ళ డబ్బుతో ఇక్కడి నుంచి నీకు సంబంధం లేదు, వాళ్ళ అధికారంతో నీకు సంబంధం లేదు. నీవు వ్యక్తిగతంగా నిలబడే సత్తని దేవుడు నీకు ఇచ్చాడు, చక్కటి భార్యనిచ్చాడు. మీ ఇద్దరు కలిసి ఒక కుటుంబంగా ఏకమై ముందుకు సాగాలి. ఆమేన్. ఇప్పుడు వరకు నువ్వు మీ తల్లిదండ్రుల యొక్క సలహాలు, సహాయంతో, డబ్బుతో ముందుకు సాగావు. ఇక్కడి నుంచి నువ్వు అది కాదు కోరుకోవాల్సింది, వాళ్ళని సన్మానిస్తూ నీవు, నీ భార్య, నీ భర్త ఏకమై ముందుకు సాగాలి. అప్పుడు మనం దేవుని యొక్క దీవెనను పొందుకుంటాం. హల్లెలూయా. చాలామంది దీన్ని విడిచిపెడతారు, దీన్ని సరిగా బ్యాలెన్స్ చేసుకోలేరు. ఎప్పుడైతే ఈ బ్యాలెన్స్ సరిగా చేసుకోలేకపోతున్నారో మనకు రావాల్సిన, మనకు దాగి ఉన్న ఆశీర్వాదం
ఖచ్చితంగా మనకు దూరం అవుతూ ఉంటుంది. మరలా చెబుతున్నాను, ఆశీర్వాదాన్ని పొందుకోవాల్సింది ఎవరు? నేను. దానికి పని చేయాల్సింది కూడా నేనే. ఆ పని చేయాలంటే ఇదిగో దేవుడు ఒక చక్కటి ఆలోచన ఇస్తున్నాడు. తన తల్లిని తన తండ్రిని విడిచి భార్య తన భర్తను హత్తుకోవాలి, భర్త తన భార్యను హత్తుకోవాలి. అప్పుడు వారు ఏకమవుతారు. నాకు బైబిల్ తెలియనప్పుడు, ప్రార్థన తెలియనప్పుడు ఒక మాట అనేది, ఒక ఆలోచన అనేది నాకు తెలియదు. నాకు దాని గురించి అవగాహనే లేదు. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తుని మా సొంత రక్షకుడిగా అంగీకరించి, నిజమే భార్యాభర్తలు అంటే ఇద్దరు కాదు, రెండు వైపుల నుంచి వచ్చాం కానీ ఇప్పుడు ఒక్కరం అని గ్రహించి ఆత్మీయంగా ముందుకు పోతున్నామో, ఏదైతే మనం మనసులో ఆలోచిస్తూ ఉంటాం ఒక భర్తగా, అదే భార్య నోటి నుంచి వస్తూ ఉంటుంది. అది ఆత్మీయంగా కొందరు బలపడిన వారికి, ఎదుగుతూ ఉన్న వారికి అర్థమవుతూ ఉంటుంది. హల్లెలూయా అంకుల్, రైట్? ఖచ్చితంగా భార్య ఏదైతే ఆలోచిస్తూ ఉంటుందో భర్త నోటి నుంచి అదే మాట వస్తూ ఉంటుంది. ప్రయాణాలు కావచ్చు, పిల్లల విషయం కావచ్చు, ఆర్థిక విషయం కావచ్చు, కొన్ని ఒడిదుడుకులు కావచ్చు, ఏదైనా కానీ ప్రార్థన పూర్వకంగా మేము ఒక్కటి దేవునిలో అని ఆశతో ముందుకెళ్తున్న భార్యాభర్తలకి ఆలోచన విధం కూడా ఒకటే ఉంటుంది. నమ్మిన వారికి గట్టిగా చెప్పలు పెడతాం. హల్లెలూయా. ఒక్కటే ఉంటుంది. అందుకే బైబిల్లో చెప్తుంది, మీరు ఒక్కటి ఇద్దరు కాదు. ఎప్పుడైతే మనం ఒక్కటిగా ముందుకెళ్ళటం ప్రారంభిస్తామో దేవుని పని మనకు అప్పచెబుతాడు. ఆయన దేవుని పని మనకు అప్పచెబుతాడు. ఎలా విస్తరించాలో దేవుడు మనకు తెలియచేస్తాడు. దేవుని యొక్క ఆశీర్వాదం మన మీదకి వస్తుంది. చూడండి, ఇక్కడ కట్టాడు, ఒక చక్కటి కుటుంబం కట్టబడింది. వారిద్దరిని ఎక్కడ ఉంచాడు? ఏదేను అనే ఒక ఊరు ఉంది, దానిలో ఒక తోట వేసాడు దేవుడు. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. ఏదేను తోట పేరు కాదు. ఏదో అనేది ఒక ప్రాంతం, అక్కడ ఒక తోట ఉంది. ఆ తోటలో దేవుడు ఆదాముని అవ్వని ఉంచాడు. ఆనందకరమైన జీవితాన్ని జీవించండి అన్నాడు. హల్లెలూయా. ఏం చేయాలి వాళ్ళు? ఆ చెట్లు ఫలాలు ఫలించుతున్నప్పుడు వాటికి కొద్దిగా ఆ పాదులు చేసుకుంటూ, ఆ ఏదేను ఆ తోట చుట్టూ ఉన్న ఆ నదులు, ఆ నీరు వాటి వైపు పారేటట్టు కొద్దిగా శుభ్రం చేయటమే. అంటే భూమి మీద దేవుడు ఆదాము అవ్వకి మొట్టమొదటిగా ఆ పని అప్పచెప్పాడు. మీరు దీన్ని సాగు చేయండి, దీన్ని జాగ్రత్త చేయండి. ఇదే పని ఈరోజు భార్యాభర్తలుగా మనకు కూడా దేవుడు ఒక పని అప్పచెబుతాడు. ఆ పని చేయటమే. ఆ పని చేస్తూ దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోవటమే. హల్లెలూయా. కానీ ఎక్కడైతే దేవుని చిత్తం కుటుంబంలో నెరవేరుతూ ఉంటుందో అక్కడ ఎవరుంటారు? చెప్పాలి, ఎవరుంటారు? సాతాను కూడా ఉంటాడు, దుష్టుడు ఉంటాడు. ఏదేనులో ఉన్న తోట ఎవరు వేశారు? చెప్పాలి, దేవుడే. కానీ ఆ తోటలోకి ఎవరు వచ్చారు? రావడానికి లేదు కదా. అంటే మన ఆలోచన ఇది, రావడానికి లేదు కదా, అని వచ్చాడు. చూడండి ఒకసారి 3వ అధ్యాయం. యెహోవా, దేవుడైన యెహోవా చేసిన సమస్త జంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఎక్కడికి వచ్చింది? కుటుంబంలోకి వచ్చేసింది. ఇద్దరి మధ్యలోకి వచ్చింది. దేవుడు వారిద్దరికి ఒక చక్కటి ఆలోచన చెప్పాడు. మీరు మీ తల్లిదండ్రుల యొక్క ఆలోచనను, మీ తల్లిదండ్రుల యొక్క ఆధిపత్యాన్ని, మీ తల్లిదండ్రుల యొక్క డబ్బుని, వాటన్నిటిని మీరు ఆశించకుండా మీకు మీరుగా జీవించండి, మీరు ఒక్కటిగా జీవించండి అని ఒక చక్కటి ఆలోచన చెబితే, ఆలోచన ప్రకారం మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా వారు అన్నీ విడిచిపెట్టి ఒక చక్కటి జీవన విధానాన్ని కలిగి జీవించడానికి ఇష్టపడ్డారు. ఇష్టపడిన తర్వాత ఎవరు వచ్చారు? పాడు చేయడానికి వస్తారు.
పాడు చేయడానికి వస్తాడు. చూడండి, మనకి చాలాసార్లు ఇలాంటి ఎదురవుతూ ఉంటాయి మన జీవితాల్లో. చాలా సంతోషం అనుభవిస్తూ ఉంటాం, భార్యాభర్తలు చాలా హ్యాపీగా ఉంటారు. వెంటనే ఒక చిన్న ఇరుకు వచ్చింది, తగాద వచ్చేసింది, గొడవ వచ్చింది. ఎవరో ఒకళ్ళు అంటారు, కొద్దిసేపు కూడా మనశ్శాంతిగా ఉండవా, మనశ్శాంతిగా ఉంచవా? ఉండాలనే ఉద్దేశం, కానీ మీకు తెలియకుండానే ఇంకో చక్కటి స్థలాన్ని వేరొకరికి ఇస్తూ ఉన్నారు. వాడు జ్వరపడతాడు, వాడు జ్వరపడి ఏదేదో చెబుతాడు, అనవసరమైన లేనిపోయిన కళ్ళబొల్లి మాటలన్నీ చెబుతూ ఉంటాడు. ఇది నిజమా అని అనుమానాలు తీసుకొస్తూ ఉంటాడు. వెంటనే ఏమైంది? గొడవలు ప్రారంభమవుతాయి, వైరం ప్రారంభమైంది. వాక్యం ఇచ్చిన ప్రియ దేవుని బిడ్డరా, ఇక్కడ ఏమన్నాడు అసలు సర్పం? సాతాను వచ్చి ఏం మాట్లాడాడు అంటే చూడండి ఒకసారి, ఇది నిజమా అంతే, ఇంకేం లేదు. అనుమానం తీసుకొచ్చే మాట. మన జీవితంలో జరుగుతున్న ప్రతిదాన్ని అనుమానించే విధంగా ఆలోచన తీసుకొస్తాడు సాతాను గారు. భార్యాభర్తతో చక్కగా కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా ఈ సంవత్సరం అంతా ఇదిగో మనకు వచ్చే శాలరీ, మనకు వచ్చే పని డబ్బులు, నెలకు వచ్చి ఒక 1000 రూపాయలు దాచిపెట్టేసి ఈ 12 నెలలు అయిపోయిన తర్వాత 12,000 పెట్టి, ఇదిగో పిల్లోడికి ఇది చేపిద్దామా అని అంటే, చేపిద్దామయ్యా అంటది భార్య. రెండో రోజు కూడా మళ్ళీ మీటింగ్ వేసి ఇంకో 500 ఏమన్నా కలిపి దాచిపెట్టి ఇంకోటి ఏదైనా చేయించుకున్నామంటే, ఆహా నిజమా, నువ్వు దాచిపెడతా, నీ వల్ల ఇద్దా, నిన్నేమో సరేనయ్యా అంది, ఈరోజేమో నీ వల్ల ఇద్దా అంటే అక్కడ దేనికి తావిచ్చారు? అనుమానానికి, అవిశ్వాసానికి. దేవుడు మానవుల్ని చేసి కుటుంబంగా కట్టింది ఆశీర్వదించటానికే. ఆమేన్. దాంట్లో ఎటువంటి సందేహం లేదు, అది నిజము. ఆమేన్. నమ్మిన వారని చెప్పండి హల్లెలూయా. ఇది నిజం. దేవుడు నన్ను, నా భార్యను ఒక కుటుంబంగా మమ్మల్ని కట్టింది దీవించటానికే. ఇది నిజము. ఎంతమంది నమ్ముతున్నారు ఈ విషయం? ఇది నిజము. దీంట్లో ఏది అబద్ధం కాదు, ఏది అబద్ధం కాదు. కొంతమంది ఈమె నా జీవితంలోకి రాకుండా ఉంటే ఈ పాటికి నా జీవితం ఎలా ఉండేదో, అది అబద్ధం. ఆమె నీ జీవితంలో నీ భార్య, ఇది నిజం. నమ్మిన వారి హల్లెలూయా చెప్పండి హల్లెలూయా. కొంతమంది ఈయనే నా భర్తగా రాకుండా ఉంటే నా జీవితం ఎంతో అది అబద్ధం. సాతానుగాడు నీ చెవిలో అనవసరమైన మాటలు చెబుతున్నాడు, అది అబద్ధం. యేసుక్రీస్తు నామములో నేను ప్రకటిస్తున్నాను హల్లెలూయా. ఆయనే నీ భర్త, దేవుడు కట్టాడు, ఇది నిజము. హల్లెలూయా. అందరూ చెబుదాం హల్లెలూయా. ఎవరి బిడ్డలు నేర్చుకోండి, మీరు తెలుసుకోవాలి ఇవి. దేవుని చిత్తానుసారమైన భర్తలు మీకు రావాలి. ఆమేన్. దేవుడు ఇస్తాడు, అది నిజం. అవునస్తులారా, మీరు తెలుసుకోండి, దేవుని చిత్తానుసారమైన సాటి అయిన సహకారి మీకు రావాలి, దేవుడు ఇస్తాడు, ఇది నిజం. ఇంట్లో అబద్ధం ఏమీ లేదు, ఎందుకంటే దేవుడు చెప్పాడు కాబట్టి, దేవుడు చేస్తున్నాడు కాబట్టి. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, సాతాను వచ్చి అంటే ఇది నిజమా సందేహాన్ని పుట్టించింది. నేను అంటాను ఒక మాట, భర్త లేడు, ఏదో 4 చెట్లకు కొద్దిగా పాదు తీసి చెట్లకు ఆకులన్నీ రాలిపోతే శుభ్రం చేసి 4 కాయలు కోయిద్దామని వెళ్ళాడు. ఎవరు? మా తాత ఆదాం గారు, మా తాతయ్య ఆదాం గారు వెళ్ళారు. మరి మా జేజమ్మ అవ్వమ్మ గారు ఎలా ఉండాలి? వచ్చేంతవరకు ఏడవ చోట ఏం కూడా చిన్న పని చేసుకుంటా
ఎవరితో ఏం మాట్లాడకుండా, వీలైతే సాయంత్రం దేవుడిని మరి కలవడానికి వస్తాడు. రేపు ఏం కావాలో దేవుడిని అడుగుదాం. ఇప్పుడు వరకు ఇచ్చిన వాటిని బట్టి దేవుణ్ణి ఎలాగా గణపరచాలో కొన్ని ముందుగానే సిద్ధపడదాం అని అనుకుంటే ఎంత బాగుండు. చెల్లెళ్ళు, అమ్మలు, అక్కలు అలా ఉంటే ఎంత బాగుండు. ఆమె ఎవరు దొరుకుతారు కబుర్లు చెప్పడానికి? అక్కాయ్ అటు వెళ్తావు ఎందుకురా, కాసేపు కూర్చో, కాపీ తాగావా, నేను ఇస్తా. అక్కాయ్ దాకా ఏమైంది మొన్న ఆ ఇంటి పక్క వాళ్ళ సంగతి? అతను గడు వచ్చాడండి, అవమ్మా అని, నాకు పని ఉంది పోవమ్మా అంటే ఎంత బాగుండు. హల్లెలూయా, అర్థమవుతుందా? నాకు పని ఉంది పోవమ్మా అన్నారా? తల్లులు, చెల్లెళ్ళు, అక్కలు అన్నారా? అనాలి. మనకు పని ఉంది. మనం కుటుంబంగా కట్టబడిన ప్రతి కుటుంబానికి పని ఉంది. మనం పని లేని వారమైతే కాదు. హల్లెలూయా. పనికి మాలిన కబుర్లు చెప్పుకునే వాళ్ళం మనం కాదు. ఇది నిజం. మనకు పని ఉంది. మనల్ని దేవుడు పని చేయమన్నాడు, భూమిని నిందించమన్నాడు. హల్లెలూయా. ఆ పని మంది. ఆ రాజ్యాన్ని విస్తరింపజేసే పని నీది. హల్లెలూయా. పని లేని వ్యక్తిగా నువ్వు ఉండకూడదు. ఈ పని తెలియని వారితో అనవసరమైన కబుర్లు పెట్టుకునే వ్యక్తిగా నువ్వు ఉండకూడదు. వచ్చిందండి, అవమ్మా ఏం బాగున్నావా, కాయలన్నీ బాగా అందంగా ఉండి తింటున్నావా అనగానే అన్నీ బాగానే తింటాను, నువ్వు పోవమ్మా, నాకు పని ఉంది అని సుజాత అనాలా లేదా? కుర్చీ వేసి, ఏం దుమ్మున్న కుర్చీ తుడిసి, కొద్దిగా చల్లగా మళ్ళీ చెట్టు కిందకి వేసి, అమ్మాయి మనుషులు తీసుకురా, లెమన్ వాటర్ కూడా తయారు చేయి, నిమ్మకాయ నీళ్ళు పండు. ఇప్పుడుగా తగదులయ్యే దినాల్లో వాళ్ళు వచ్చిన కాడి నుంచి, ఏందమ్మా బాగా పని ఎక్కువైపోయినట్టుంది, చేతులు కూడా బాగా దెబ్బతినిపోయినాయి, అసలు మీ అత్త ఏం పట్టించుకోవట్లేదు అనుకుంటాగా ఈ మధ్య, బాగా ఎక్కువైపోయినట్టుంది నీకు పని. నువ్వు ఇంట్లో పడ్డావు కాబట్టి బరాయిస్తున్నావమ్మా, ఇంకొకళ్ళు అయితే అసలు ఉండేవాళ్ళే కాదు. అప్పుడు దాకా అత్తమ్మ అనే పేరు ఏందంట పిలుస్తున్నావు, మారదా? సాతానొచ్చి ఇది నిజమా అన్న తర్వాత హవ్వలో తన చూపు మారింది, తన ఆలోచన మారింది. దేవునికి మహిమ కలుగునుగాక. అర్థమవుతుందా మీకు? ఎప్పుడైతే ట్రాప్లో మాటల్లో దించిందో, అనుమానాన్ని తన హృదయంలో విత్తిందో, అప్పటి వరకు ఆ మంచి చెడులు వివేచమిచ్చే చెట్టు చుట్టూ తిరుగుతుంది, చెట్టుని తగులుకుండానే వెళ్తుంది, కానీ ఆ చెట్టు గురించి ఆలోచనే లేదు అవ్వమ్మకి. ఎప్పుడైతే తన గురించి ఆ చెట్టు గురించి బోధించడం ప్రారంభించిందో, చూడండి బైబిల్లో ఆ చెట్టు ఎలా కనబడిందో చూడండి అవ్వమ్మకి. చూడండి ఒకసారి 6వ వచనం. స్త్రీ మంచిదియు కనులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదినై యుండుట చూచినప్పుడు, ఏమండి ఇప్పుడు దాకా చూడలేదా? ఇప్పుడు దాకా ఈ చెట్టు ఏదైనా ఆ తోటలో కాకుండా బయట ఏమైనా ఉందా? చెప్పాలి. బయట లేదండి. వాళ్ళ మధ్యలో, వాళ్ళ ఆ తోటలోనే ఉన్నారు, ఆ తోటలోనే ఆ చెట్టు ఉంది. కానీ ఆ ఆలోచన లేదు. ఆ ఆలోచన తీసుకొచ్చింది సాతాను. హల్లెలూయా. నిజంగా మనం చాలా మంచి వాళ్ళం. చెల్లెళ్ళు, అంకలు, మీ అత్తను మీరు చాలా ప్రేమిస్తారు, తల్లుల కంటే ఎక్కువగా ప్రేమించగలరు. మీలో దేవుని ప్రేమ అంత ఉంది. కానీ ఎవరైతే మిమ్మల్ని అనుమానంలోకి తీసుకొస్తారో, అక్కడి నుంచి మీ ప్రేమ మారిపోతుంది. ఎలాగంటే ద్వేషంగా మారిపోతుంది. కాబట్టి మనం ఆలోచించాలి.
అనవసరమైన పనుల్లో మనం పడిపోకూడదు. ఆమేన్. మనకు ఒక అలవాటు ఉండాలి, ఖాళీ ఉన్నప్పుడు ప్రార్థన ప్రార్థన ప్రార్థన. హల్లెలూయా, ఆమేన్. శుక్రవారం మనం ధ్యానం చేసాం. ఏంటి నీ అలవాటు? పౌలుకైతే ఏ ఊరు వెళ్ళినా ఆ ఊరికి వెళ్ళి సమాజ మందిరంలో కూడుకుని ప్రార్థన చేయటం, వాక్యాన్ని ధ్యానించటం అలవాటు. దావీదుకైతే సాయంత్రము, మధ్యాహ్నము, ఉదయం దేవునికి స్తుతులు చెల్లించి ఆయన్ని ప్రార్థించటం అలవాటు. దానియేలుకైతే నువ్వు ప్రార్థన చేయకూడదు బాబు అని ఆజ్ఞ వచ్చినప్పటికీ యథాప్రకారముగా ప్రతిదినము ఆ ఉద్యోగం, ఆ సమయాన్ని పక్కన పెట్టి వచ్చి మేడ మీదకి వెళ్ళి యెరూషలేము తట్టు కిటికీ ఉంటే ఆ కిటికీ రెక్క తీసి యెరూషలేము దేవుని ఇల్లు అని నమ్ముతూ దాని వైపు చూసి ప్రార్థన చేయటం ఆయనకు అలవాటు. ఆమేన్. నీ అలవాటు ఏంది చెల్లి? తమ్ముడు, నీ అలవాటు ఏంది? పగులంతా పనిచేసి వస్తావు, చాలా కష్టపడి వస్తావు. రాగానే భార్య ఏదో చక్కగా ప్రేమతో ఒక కాఫీయో టీయో మంచినీళ్ళు ఇస్తుంది. అప్పుడు ఏం చేయాలి? భార్యతో కొద్దిసేపు బిడ్డలతో కాసేపు మాట్లాడుకుని మనం దేవుని రాజ్యం పనిలో ఉన్నాం అని దేవుణ్ణి కొద్దిగా స్తుతించుకుని ప్రార్థన చేసుకోవటం పని. వెంటనే భార్యతో మాట్లాడుతూ కూడా ఇప్పుడున్న టెక్నాలజీకి నేను ఫోన్ తీసి భార్యకి వెళ్ళి ఒక కన్ను, ఫోన్కి వెళ్ళి ఉన్న మనసంతా పెడితే ఏంటి నువ్వు చేస్తుంది? ఈరోజు భార్యాభర్తల మధ్య ఉన్న బంధమే కట్టయింది మన ఇళ్ళల్లో ఉన్న ఫోన్ల వల్ల. అంటే ఫోన్ కారణం కాదు, ఫోన్ మీద నీకున్న మనసే కారణం. చాలా కుటుంబాలు వేరైపోతున్నాయి, చాలా కుటుంబాలు పతనమైపోతున్నాయి. ఒక్కరే అని వివాహం అప్పుడు చెప్పారు, పెళ్లి చేసేటప్పుడు ప్రతిజ్ఞ చేయించారు. కానీ ఇప్పుడు మనము ఒక్కరం కాదు, ఇద్దరం అని చెప్పి ఎవరు వేరైపోతూ ఉన్నారు. కారణం ఏం తెలుసా? నీకు అలవాటుగా ఉండాల్సిన అలవాట్లు లేవు, అనవసరమైన అలవాట్లు నీ జీవితంలోకి వచ్చేసాయి. అనవసరమైన అలవాట్లు. ప్రియ దేవుని బిడ్డలారా, భార్యాభర్తలు ఒక్కటగా ఉండాలని దేవుడు చెప్పాడు. అది నిజము. ఆమేన్. అది నిజము. అలా ఒక్కటగా ఉన్న భార్యాభర్తల్ని దేవుడు కలుస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఇది ఏదెనులో ఉన్న తోటలో జరిగిన కార్యం. భార్యాభర్తలారా, మీరు ఇద్దరు కాదు, ఒక్కరుగా ఉండి దేవుని ఆరాధిస్తుంటే, మీ సమయాన్ని వ్యర్థపరచుకోకుండా దేవుని పనిలోనూ ఉంటే దేవుడు నిరంతరం మనల్ని కలుస్తూనే ఉంటాడు. నమ్మిన వారికి గట్టి హల్లెలూయా చదువు. హల్లెలూయా. నిరంతరం దేవుడు నన్ను కలుస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఆయనకు వారిష్టం, ఆయనకు వారిష్టం. అయిపోయింది. సాతాను కూడా వచ్చి తగాదు పెట్టేసాడు. రవి వినేసింది భార్య, వినేసింది. ఈయనేం చేసింది? భలే ఉంది కాయ అనుకుంటుంది. అబద్ధం కూడా చెప్పింది, ముట్టుకోకూడదని కూడా చెప్పేసింది. భలే ఉంది కాయని గబగబా తినేసింది. పర్మిషన్ అడిగిందా? ఎవరిని? భర్తని. పర్మిషన్ అడిగిందా? ఏం అడగల, తినేసింది. ముందు తర్వాత సంగతి టెంప్ట్ అయిపోయింది, మాటల్లో పడిపోయింది. ఉందయ్యా ఇటువంటి అనుభవాలు? ఇంటికి రాగానే ఎప్పుడు మంచినీళ్ళు ఇలా రాగానే పాయసం గ్లాసుతో భార్య ఎదురొచ్చింది. ఏంటమ్మో పాయసం తెచ్చావు అనగానే ఎదురుగా టేబుల్ మీద పెద్ద అట్టపెట్టు ఉంది. ఏంది అట్టపెట్టు అంటే, అయ్యా రోజు రుబ్బలేక గ్రైండర్ తీసుకున్నాయి, దేంట్లో ఇన్స్టాల్మెంట్లో. ఓరే నా తల్లి, ఆ ఇన్స్టాల్మెంట్ కట్టేది ఎవరు? అందుకే పాయసం తెచ్చింది. పాయసంతో నెల నెల నిన్ను బందీ చేశా, వారం వారం ఇక నువ్వే కట్టాలి. అప్పుడు చూపిస్తారు పాయసం ప్రేమ. అది కావాలి కాబట్టి. ఏది లేకుండా నిజమైన ప్రేమ కలిగి ఉండాలి మనం. హల్లెలూయా. అందరూ చెబుదాం హల్లెలూయా. భార్యాభర్తలారా, దేవుడు మన హృదయాల్లో ప్రేమ ఉంచాడండి.
దాన్ని స్వార్థంగా కాకుండా దేవుని పని కోసం ఉంచుతాం, దేవుని పని కోసం వాడతాం. ఆమేన్, హల్లెలూయా. అక్కడ ఏదైనా తోటలో దేవుడు కలుసుకోవడానికి వస్తున్నాడు. కలుసుకోవడానికి వచ్చే ముందు పండు తినేసింది. పండు తినేసి ఇప్పుడు ఎవరు పెట్టాలి? భర్తకు పెట్టాలి. ఏం చెప్పిందో తెలియదు. మొత్తానికి ఆయన కూడా తినేసాడు. తిన్న తర్వాత వీళ్ళిద్దరు ముఖముఖాలు చూసుకుంటున్నారు. చస్తున్నావా? చావలేదే, చచ్చిపోలేదే. అయ్యో, దేవుడు చెప్పింది అబద్ధం, దెయ్యం చెప్పిందే నిజం, మనం చావలా కదా. ఎగ్జైటింగ్గా ఉంది వాళ్ళకి, మనం చచ్చిపోలా, చాలా ఎగ్జైటింగ్గా ఉంది. కానీ కొద్దిసేపట్లో ఆ ముఖముఖాలు చూసుకునేటప్పుడు ఆ కళ్ళు వాళ్ళ శరీరం మీదకి చూసేవారికి వాళ్ళ శరీరం కనపడుతుంది ఏమీ లేని దిశ్యమల అని. అర్థమైందా మీకు? ఇప్పుడు దాకా వాళ్ళకి దిశ్యమల అనే సంగతి తెలీదు. వాళ్ళ ఒంటి మీద నూలి పోగు లేదనే విషయం వాళ్ళకి తెలీదు. వాళ్ళ హృదయాలు నిష్కలంకమైనవి, మంచి హృదయాలు అవి, పాపపు హృదయాలు కాదవి. ఎప్పుడైతే దేవుడు తినొద్దన్న పండు సాతాను యొక్క మాటలకు ఉద్రేకపూరితంగా తినేశారు, ఏకీభవించారు, మానసికంగా వాళ్ళు చనిపోయారు, శారీరకంగా వారి కళ్ళు తెరవబడిపోయినాయి. ఎవరు ఏంటి అనేది తెలిసిపోతుంది. అప్పుడు వచ్చింది భయం. ఓ, నువ్వేంది ఇలాగున్నావు, నేనేంది ఇలాగున్నాం, మనం ఇలా ఉండకూడదు. ఒక్క మాట అడుగుతానండి, సాతానుగాడు ఒక్క మాట, మీరు తింటే దేవతల వల్ల అయిపోతారు, ఆ సంగతి దేవుడికి కూడా తెలుసు అని దేవుడి మీదే పెట్టాడు. బైబిల్ మీరు చదివిన అర్థమవుతుంది. ఆ సంగతి దేవుడికి కూడా తెలుసు, అందుకే మిమ్మల్ని తినొద్దు అన్నాడు. మీరు దేవతల వల్లే అవుతారు. మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. మనతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వినండి ప్రతి కళ్ళబొల్లి మాటలు. హల్లెలూయా, హల్లెలూయా. జిగట గల్ల ఊబిలో పడియుండగా నాడుగులు స్థిరపరచి, జిగట గల ఊబిలో పడియుండగా నాడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా. హిస్సోపుతో నన్ను హిమము కంటెను తెల్లగా మార్చయ్యా. నీకేమి చెల్లిందు నా మంచి మెస్సయ్యా. నీ సాక్షిగా నేను ఇలా జీవింతునయ్యా. ప్రేమా కరుణా నీ కృప చాలు, ప్రేమా కరుణా నీ కృప చాలు. హల్లెలూయా. ఏమన్నాడు? వచ్చింది, తినేశారు, కళ్ళు కనపడుతున్నాయి, భయం వచ్చేసింది. ఇప్పుడు భయం వచ్చినప్పుడు, అంతకుముందు మీరు దేవతల వలె మారతారు అని చెప్పిన సాతాను వైపు అవ్వ ఒకసారి చూసి ఏమి ప్రశ్న వేయాలంటే, మీరు జాగ్రత్తగా వినండి ఇక్కడ. హల్లెలూయా. వింటున్నారా? నేను కూడా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మనందరూ వినాలి. కళ్ళబొల్లి మాటలు మన చెవిని పడేటప్పుడు, ఆహా, నేను దేవదూతలాగా మారతానా, మరి నువ్వు మారొచ్చుగా అని అంటే ఎంత బాగుండేది. అర్థమైందా? ఎందుకు టైం వేస్ట్ చేసుకుని నా దగ్గరికి వచ్చావు? నువ్వు మారొచ్చుగా అన్నదా? పడిపోతుంది. జాగ్రత్త. కళ్ళబొల్లి మాటలు వినేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు చెయ్యొచ్చుగా, నిన్నెందుకు ట్రాప్లో దింపుతున్నారు? వాళ్ళు వెళ్ళొచ్చుగా, నిన్నెందుకు పొమ్మంటున్నారు? జాగ్రత్త. అయిపోయింది అది. వీళ్ళిద్దరి కళ్ళు తెరవబడ్డాయి, భయం వచ్చేసింది. ఇప్పుడైనా వీళ్ళు వెయిట్ చేయాలి. దేనికోసం? దేవా, మేము తప్పు చేసాము, ఇప్పుడు మాకు అర్థమైంది, మేము దిశమొల్లగలిగిన వారు, దయచేసి మాకు ఏం చేసుకోవాలి, ఎలాంటి దృష్టిలు వేసుకోవాలో సహాయం చేస్తావా? అడిగారా?
చెప్పాలి, అందరూ అడిగారా? ఏం చేశారు? చదవండి అక్కడ. ఏం చేశారు? చదవాలి అక్కడ త్వరగా. తెలుసుకుని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములుగా చేసుకొనిరి. అంటే వాళ్ళే సొంతంగా ఇప్పుడు తెలివితేటలతో దేవుని సహాయం లేకుండా బ్రతకటానికి ప్రయత్నం చేస్తున్నారు. అయ్యో పొరపాటున దేవునితో మేము దూరం అయిపోతున్నాం, దేవునికి దగ్గర అవ్వాలి, దేవునికి దగ్గర అవ్వకపోతే మా బ్రతుకులు ఏమైపోతాయో, దేవుడు లేకపోతే మా కుటుంబం ఏమైపోతుంది అనుకోవట్లా. పోయిన వారం రాలా, ఈ వారం వెళ్తే ఏమనుకుంటారు, ఈ వారం కూడా ఆగుదాం, పోతే పోయిందిలే. పోయిన శుక్రవారం రాలా, ఏమైందిలే, ఈ శనివారం కూడా ఆగిపోదాం, ఏమైందిలే, ఎప్పుడైనా ఒకటేగా. ప్లీజ్ అర్థం చేసుకోండి, కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడే మనందరితో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అడిగారా? వాళ్ళిద్దరు ఆలోచించారా? లేదు. వాళ్ళ సొంతంగా డ్రెస్ తయారు చేసుకున్నారంట. వాళ్ళ సొంతంగా ఒక కచ్చడాన్ని తయారు చేసుకున్నారు. కానీ జాగ్రత్తగా వినాలి, కానీ వాళ్ళు ఒకరు దగ్గరగా ఉండటానికి అవకాశం లేదు, వారు తయారు చేసుకున్న దుష్టుల వల్ల. సిగ్గుంది, మానసికంగా మనసులో ఏముంది? సిగ్గుండిపోయింది. ఆ సిగ్గు వారిని దగ్గరకు రానిట్లా. ఇంతలో దేవుడు వారిని కలుసుకోవడానికి వచ్చాడు. ఆదమా, వేర్ ఆర్ యూ? అయ్యా, నువ్వు వచ్చావని తెలుసు, నువ్వు వస్తున్నావని కూడా తెలుసు, నేను దాక్కోవాల్సిన అవసరం ఏంది? ఆదమా, తిన్నావా? నేను తినకూడదు అని చెప్పిన పండు తిన్నావా? నేను తినలా. మనకు అస్సలు అలవాటు లేదు. తప్పును ఒప్పుకునే అలవాటు, ఒప్పుకుని విడిచిపెట్టే అలవాటు. ఇది లేకే భార్యాభర్తలు ఇద్దరుగా మిగిలిపోతున్నారు, ఆశీర్వాదాన్ని కోల్పోతూ ఉన్నారు. అయ్యా ఒప్పుకోయ్యా, ఇద్దరం కలిసి ఒప్పుకుందాం. హల్లెలూయా. తప్పు చేసామయ్యా, ఇద్దరం కలిసి ఒప్పుకుందాం, ఆయన క్షమిస్తాడు. ఆయనే కదయ్యా మనకి కుటుంబ జీవితాన్ని ఇచ్చింది, ఆయనే కదా ఈ స్వతంత్రమైన జీవితాన్ని జీవించడానికి అవకాశం ఇచ్చింది. ఒప్పుకుందాం. సహోదరుడా, నువ్వు సొంతంగా తీసుకున్నావా ఈ కుటుంబ జీవితాన్ని? సహోదరి, నీ సొంతంగా తయారు చేసుకున్నావా ఈ కుటుంబ జీవితాన్ని? దేవుడు కదా మనకిచ్చింది. దేవుడు కదా 2 ప్రాంతాల నుంచి, 2 గుంపుల నుంచి తీసుకొచ్చి ఒక కుటుంబంగా మనల్ని కట్టింది. దేవుని సహాయం లేకుండా నేనేం చేయగలం? ఏం చేయగలం? సహాయం అడగకుండా సొంత నిర్ణయాలు తీసుకుని దేవునికి దూరం అవడానికి ప్రయత్నం చేయొద్దు. ఇంకా దూరం అయిపోతావు. సాతాను నిన్ను ఇంకా దూరం చేస్తుంది. దేవుని పని నీ జీవితంలో చేయకుండా చేస్తుంది. నీ ద్వారా దేవుడు చాలా పని చేయించాలని ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు దేవునికి చాలా ఉపయోగపడాలి. ఇప్పటికే ఎంతో పని చేయాల్సిన వ్యక్తివి, కానీ దేవుని చిత్తాన్ని ఎరగక దూరం అయిపోతూ ఉన్నావు. అదమ్మా, ఎక్కడున్నావంటే, దాక్కున్నానయ్యా. ఎందుకు దాక్కున్నావు? తిన్నావా? అయ్యా, నేను తింటాం కాదయ్యా, నువ్వు నా కోసం ఇచ్చేవే నా భార్య, ఆమె ఇచ్చింది. ఏమవ్వా, ఎక్కడున్నారు వీళ్ళు? ఒక్కసాట లేరండి, జాగ్రత్తగా వినాలి. ఒక్కసాట లేరు వీళ్ళు, వేరే చోట అంటే వారు తయారు చేసుకున్న బట్టల వల్ల వారికి ఏం ఐక్యత రాలేదు. మీరు సొంత నిర్ణయాలతో ఒకటవుదాం అనుకుంటే అది కష్టం. దేవుడు నిర్ణయించాలి అది. హల్లెలూయా. దేవుడు కట్టాలి మిమ్మల్ని, దేవుడు కట్టాలి నన్ను, దేవుడే కట్టాలి కుటుంబాన్ని. అందుకే 127వ కీర్తన మొదటిగా చదివించండి. యెహోవా ఇల్లు కట్టని ఎడల దాని కట్టువాని ప్రయాస వ్యర్థమే. యెహోవా ఆ పురమునకు కావలి కాయనిడెడల కావలి కాయి ఉండువాడు వ్యర్థమే. కాశీ కూడా వ్యర్థమే, దొంగ వస్తాడు, కొట్టుకుపోతాడు. యెహోవా యందు భయభక్తులు కలిగినట అది ఆశీర్వాదం. హల్లెలూయా. అది ఆశీర్వాదం. భయభక్తులు కలిగి ఉందాం ఇప్పుడైనా, ఒకటిగా మారుదాం ఇప్పుడైనా. ఆమేన్. వెళ్ళాలి దేవుని దగ్గర. సొంతంగా అనుకున్నారు, వల్ల కాలేదు. దేవుడి దగ్గరికి పిలిచి, నువ్వేందమ్మా, నువ్వెందుకు తిన్నావు? నేను తింటాం కదా.
ఇదిగో ఈ సాతానుగాడు వచ్చి నన్ను కళ్ళబొల్లి మాటలతో చెప్పేశాడు. వెంటనే సాతానుగాడిని పిలిచి, చూడండి ప్రియదేవుని బిడ్డారా, దేవునికి నువ్వు నేనంటే అంత ప్రేమ. మొదటిగా పనిష్మెంట్ ఇచ్చాడు సాతానుగాడికి. ఆ తర్వాత స్త్రీ దగ్గరికి వచ్చాడు. తనకేం చేయలే, తన గర్భవేదన కొద్దిగా పెంచాడు. ఆ పెయిన్స్ ఎక్కువ చేశాడు, ప్రసవ వేదన ఎక్కువ దయచేశాడు. మరలా ఆదాము దగ్గరికి వచ్చాడు. నువ్వు కష్టపడి చెమటోర్చి బ్రతకాలి అన్నాడు. అంతటితో ముగించాడా? ఏం చేశాడు చూద్దాం. బైబిల్ తీయండి, 3వ అధ్యాయం 21వ వచనం. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను తొడిగించాడు వాళ్ళకి. హల్లెలూయా. ఇప్పుడు తిరిగి మరలా వాళ్ళు కుటుంబంగా కట్టబడటానికి దేవుడే మనకు సహాయం చేశాడు. హల్లెలూయా. చర్మం బలి, చర్మం రావాలంటే ఏం చేయాలి? ఒక జంతువుని బలి ఇవ్వాలి. బలి దేనికి సాదృశ్యం? యేసుక్రీస్తు శిలువ మరణానికి. యేసుక్రీస్తు ద్వారా మనకి తిరిగి ఆ నీతి వస్త్రాలు భార్యాభర్తలకు దేవుడిచ్చాడు. ఆమేన్. ఆ చక్కటి వస్త్రాలు మరలా ఒకటవ్వాలని. తప్పు చేసింది నేను, తప్పు చేసింది నువ్వు. దేవుడు దానికి సహాయం చేశాడు, మంచి మార్గంలోకి రావడానికి. ఆమేన్. సరి అయిన మార్గంలోకి రావడానికి. వాక్యం ఇచ్చిన ప్రియ దేవుని బిడ్డలారా, చివరిగా నేను ఒక మాట మీకు తెలియజేసి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, రోమా 5వ వచనం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరింపబడి ఉన్నది. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, నేను మొదటి నుంచి చెబుతూ ఉన్నాను, మన హృదయములో యేసుక్రీస్తు యొక్క ప్రేమ ఉన్నది. ఆమేన్. ఇది నిజం. చెప్పండి ఒకసారి, దేవుని ప్రేమ నీ హృదయంలో ఉంది. పక్కవారితో చెప్పండి, దేవుని ప్రేమ నీ హృదయంలో ఉన్నది. దేవుని ప్రేమ నీ హృదయంలో ఉంది. ఎవరి ద్వారా? క్రీస్తు యేసు ద్వారా వచ్చింది అది మనకి. ఆయన ప్రేమ ద్వారా మన హృదయంలో కుమ్మరింపబడింది. పరిశుద్ధాత్మ మన హృదయంలో కుమ్మరించాడు. కానీ దీన్ని మనం పక్కన పెట్టేసి వేరే దానికి వెళ్ళిపోతున్నాం. చూడండి, అక్కడ చివరి దాకా మనం చదువుదాం. ఏలయనగా మనం ఇంకనూ బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిని హీనుల కొరకు చనిపోయెను. నీతిమంతుని కొరకు సహితముకుడు చనిపోవట అరుదు. మంచి వాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. హల్లెలూయా. వాక్యం ఇచ్చిన ప్రియ దేవుని బిడ్డ, బలమైన కుటుంబం బలమైన సంఘాన్ని కట్టగలదు. నువ్వు బలమైన కుటుంబంగా ఉండాలి అంటే నీలో ప్రేమతో నింపబడి ఉండాలి. ఆ ప్రేమ ఎవరి దగ్గర నుంచి మనం పొందుకున్నామంటే, మనం పాపులమై ఉండగానే మన కొరకు యేసుక్రీస్తు కల్వరి సిలువలో మరణించాడు. తన చివరి రక్త బొట్టు వరకు నీ కొరకు నా కొరకు చిందించి వేశాడు. ఆయనలో ఏ పాపము లేదండి. ఆయన ఎంతో చక్కటి రూపము కలిగిన వ్యక్తి. ఆయన ముఖం మీద ఇష్టానుసారముగా పిడిగుద్దులు గుద్దారు, ముళ్ళ కిరీటం పెట్టారు, ఉమ్మి వేశారు. ఒక అందమైన ఒక చక్కటి రూపము కలిగిన ఆయన శరీరాకృతి ఏమైపోయింది తెలుసా? విచ్చలవిడైపోయింది, చండాలంగా మారిపోయింది, నాగల చార్ల వల్ల దున్నబడింది. అది ఏంటంటే ఆ ప్రేమను నా పట్ల నీ పట్ల చూపించడానికి. హల్లెలూయా. నీలో ఆ ప్రేమను కుమ్మరించడానికి. నువ్వు పాపిగా ఉన్నప్పుడు, నేను పాపిగా ఉన్నప్పుడే ఆ పాపం కొరకు ఆయన మరణించాడు. హల్లెలూయా. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడైనా మనం గ్రహించాలి, భార్యాభర్తలుగా మీరు ఇద్దరు కాదు, మీరు ఒక్కరు.
ఆమేన్. ఇది నిజమా? చెప్పాలి, ఇది నిజం. భార్యాభర్తలు పక్కన కూర్చుంటే ఒకసారి చెప్పండి, చేతులు పట్టుకుని, మనమిద్దరము కాదు ఒక్కరం. పక్కన ఉన్న వాళ్ళు చెప్పండి, మనమిద్దరము కాదు ఒక్కరం. హల్లెలూయా. ఇది నిజం. మళ్ళీ చెప్పండి, ఇది నిజం. ఆమేన్. మనం సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా క్రీస్తు ద్వారా మన హృదయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఉంచిన ప్రేమను మనం వెల్లడిపరిస్తే ఆయన పనిలో మనం ముందుకెళ్తాం. మనల్ని ఎంతగా ప్రేమించాడంటే దేవుడు, ఆయన పని జరిగించడానికి ముందు కుటుంబాన్ని కట్టాడు. హల్లెలూయా. ముందు మ్యారేజ్ కంటే ఒక బాంధవ్యాన్ని ఆయన బలపరిచాడు. కానీ సాతానుగాడు పడగొట్టాలనుకున్నాడు, కానీ తిరిగి యేసు క్రీస్తు ద్వారా ఆ కుటుంబాన్ని కట్టాడు ఆయన. ఇప్పుడు మనం కట్టబడిన కుటుంబం. ఆమేన్. మనం కట్టబడిన కుటుంబం, బలమైన కుటుంబం, బలమైన సంఘంగా కట్టబడతాం. ఇటు కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.